విశాఖలోని ఎస్ఈజెడ్ లో ఉన్నటువంటి బ్రాండిక్స్ సంస్థలోని వేలాది మంది మహిళలు పనిచేస్తూ ఉంటారు. అక్కడ పనిచేసిన మహిళకే ఒక రక్షణ లేదని చెప్పేసి, అలాగే లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పేసి అని నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బాధితులతో సహా వాళ్ళ జీవీఎంసీ గాంధీ దగ్గర ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. మేడం చెప్పండి, అసలు బ్రాండిక్స్ లో పనిచేసిన అమ్మాయికి ఏం జరిగింది, ఏం న్యాయం కోరుతున్నారు? దాదాపు 3 సంవత్సరాల క్రితము తను బ్రాండెక్స్ లో హెచ్ఆర్ గా పనిచేస్తున్నప్పుడు మా అన్ని మహిళా సంఘాల దగ్గర కూడా రావడం జరిగింది. తన పని స్థలాల్లో తన పైన ఉన్న అధికారి తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ విధంగా ఫిర్యాదు ఇచ్చినప్పుడు ముందుగా ఇంటర్నల్ కంప్లైంట్ సెల్స్ లో ఇవ్వాలి కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు వెంటనే ఆమె టెర్మినేట్ చేశారని, దీని మీద తగు న్యాయం జరిగే వరకు మీరు కూడా అండగా నిలబడడం చెప్పడం జరిగింది. అన్ని మహిళా సంఘాలు అక్కడ లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, వేధింపులకు గురైన ఆమెకు రక్షణ కల్పించాలని, ఆమెకు సంబంధించిన దాంట్లో చట్టపరమైన అన్ని రకాల సహాయ చర్యలు ఇవ్వాలని మేమంతా కూడా అప్పుడు కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన దాంట్లో ఎటువంటి పట్టింపు వాళ్ళు చేసుకోలేదు. తర్వాత ఆమె లీగల్ గా దానికి సంబంధించిన విషయాల్లో ఆమె ఫైట్ చేయడం జరిగింది. ఎస్సీ పెట్టాలని ఆమె కాదని చెప్పేసి తిరస్కరించారు. తర్వాత ఆమె ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి వెళ్ళి ఆమె యొక్క అన్ని విషయాలు తీసుకురావడంతో అది ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ గా మార్చారు. దాని తర్వాత కూడా పట్టించుకోకపోవడంతో నేషనల్ ఎస్సీ కమిషన్ వెళ్ళడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఆ విషయాలన్నింటి మీద కూడా అనేక తీర్పుల్ని రిజర్వ్ చేయడం, ఆ తీర్పులు కూడా అమలు చేయడం, డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాని ప్రకారం ఆమెకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, తిరిగి రీఇన్స్టేట్ చేయలేదు. ప్రభుత్వ ఆ లైంగిక వేధింపులు ఎవరైతే చేసే వాళ్ళకి శిక్షణ వేయలేదు. అంటే బాధితురాలకి ఇవ్వాల్సింది ఏంటి? బాధితురాలకి రక్షణ ఇవ్వాలి, బాధితురాలు తిరిగి ఆమె యథాతథ జీవితంలో వెళ్ళడానికి సహాయం ఇవ్వాలి, నేరస్తులను శిక్షించాలి. ఈ 3 ఈ అమ్మాయి విషయంలో జరగలేదు. ఈ విషయాలకు సంబంధించిన విషయంలో 3 సంవత్సరాల నుంచి ఆమె పోరాటం చేస్తూనే ఉంది. 3 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా అనేక రకాల ఇబ్బందులతో ఒంటరిగా ఇక్కడ ఒంటరి మహిళగా ఉంటూ ఆమె చేస్తున్న పోరాటాన్ని ప్రజా సంఘాలందరూ కూడా సహకరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నేషనల్ కమిషన్ కూడా మెంబర్ గా ఉన్న వీళ్ళు కూడా ఢిల్లీ నుంచి రావడము, ఈ ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా జిల్లా జడ్జిగా ఉన్న, మ్యాజిస్ట్రేట్ గా ఉన్న కలెక్టర్ గారిని వీళ్ళందరూ అడగడం కోసం అందరూ రావడం జరిగింది. రేపు అందరం కూడా ఈ సంబంధించిన విషయంలో నేషనల్ ఎస్సీ కమిషన్ ఇచ్చిన తీర్పుని వీటన్నిటి కూడా అమలు చేయాలని, ఆమెకు రావాల్సినవి కూడా అందజేయాలని, నేరస్తులను శిక్షించాలని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు బాధితులు కూడా ఉన్నారు. టెల్ మీ ఫస్ట్, వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ వేర్ ఫ్రమ్ యు ఆర్? Basically, I belongs to Chhattisgarh, sir, which comes under actually Raigarh city, and I work. From which year you are working in Brandix? 2012. What the problem you are facing there? Sir, actually, since 2012 only, the general manager Dilip Pinto intention was very unbearable since the beginning, and towards all the women, not only one or two. To all, but I trapped because of I don't know what he was thinking about me, and moreover my dependent parents are there in Chhattisgarh, so I thought maybe he will be on track after some time, but 2017 I trapped, and he assaulted me, and when I raised my voice, he terminated me from the service. Which year you are terminated? 2018. After that, what you have been done? Since I have been fighting for justice, for reinstatement, and though he is accused, but he ran away Sri Lanka, I just requesting to this Indian government or Anakapalli collector or authorities that bring that guy in India and punished him. Brandix company management has taken any action or not? No action. And instead of taking action, our general manager, chairman, who is the chairman, name is Biano Fernando, he terminated me, sir, from the job. సో బాధితులకు న్యాయం కోరినది తను టర్మినేట్ చేశారు. అయితే మొత్తం నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అనకాపల్లి కలెక్టర్ ఎటువంటి న్యాయం చేయకపోగా కనీసం అమలు చేసిన తీర్పును కూడా అమలు చేయకపోవడానికి ఇప్పుడు మొత్తం నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఖండిస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనే తనకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.